హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీకి కావాల్సినది ఒక కప్పు పల్లీలు, నేను తీసుకున్న ఒక కప్పు ప్రకారం అయితే 18 లేదా 20 పచ్చిమిరకాయలు, కొన్ని వెల్లుల్లి రబ్బలు, 2 టమోటాలు, ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత సైజు అంతా, చింతపండు ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని ఆ నీళ్ళు పడేసేయాలి. మళ్ళీ ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే చింతపండు అనేది తొందరగా మెత్తబడుతుంది. ఇలా కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల తొందరగా చింతపండు అనేది మెత్తబడిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మనం తీసుకున్న పల్లీలు వేసి సిమ్లోనే పెట్టి వేయించుకోండి. సిమ్లోనే పెట్టి వేయించడం వల్ల పల్లీలు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. చట్నీకనే కాదు, దేనికైనా, మసాలాలకైనా, మనం తినడానికైనా, దేనికైనా కానీ పల్లీలన్నీ సిమ్లో పెట్టి వేయించడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరకాయలు కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న టమాటాలు ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మెత్తగా వేయించుకునేసేయండి. టమాటాకాయలో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగా మెత్తబడిపోతుంది. ఇలా మంచిగా మెత్తబడిపోయిన తర్వాత పల్లీలు పొట్టు తీసుకునేసి పల్లీల పైన ఉండే పొట్టు ఇలా మిక్సీ జార్లో కానీ లేదా మీ ఇంట్లో రోలు ఉంటే రోట్లోకైనా వెల్లుల్లి రబ్బలు, పచ్చిమిరకాయలు, మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఫ్రై పెట్టుకున్న టమాటా అది కన్నా వేసేసుకొని మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. రోలు ఉంటే మెత్తగా రుబ్బేసుకోండి. సాల్ట్ మనం చింతపండులో వేసాము, మళ్ళీ టమాటాలుగానే వేసాం కదా, చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. చూడండి ఎంత బాగుంది కదా చట్నీ, కలర్ఫుల్గా. అక్కడక్కడ పచ్చిమిరకాయలు అంటే మెత్తగా మెదిగిపోకుండా పచ్చిమిరకాయలు కొద్దిగా లైట్గా కనిపిస్తున్నాయి కదా. ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ ఎర్రగడ్డ వేసేసి పైన సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చపాతీలో కానీ, పులిహోరలో కానీ, సంగట్లో కానీ చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మా ఛానల్ అండి. ఓకే, బాయ్.